తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేలో పాల్గొనని ఆ 3.1% మంది కోసం మరోసారి సర్వే చేయబోతున్నట్టుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే ఉంటుంది అన్నారు. సర్వేలో పాల్గొనని వాళ్ళు ఆన్లైన్ టోల్ ఫ్రీ నంబర్ లేదా మండల కార్యాలయానికి వెళ్లి తమ వివరాలు ఇవ్వొచ్చని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్పై వచ్చే నెల కేబినెట్లో బిల్లు పెట్టబోతున్నట్టుగా భట్టి విక్రమార్క తెలిపారు. దీని ద్వారా దశాబ్దాలుగా ఉన్న బీసీల కళ నెరవేరుస్తామన్నారు. ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం, పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. బీసీలో ఆ మిగిలిపోయినటువంటి 3.1% ఏ హౌస్ హోల్డ్స్ ఎన్యూమరేషన్లోకి రాకుండా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు మేము ఇస్తామని ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఎన్యూమరేషన్ చేపించుకోవడానికి ఈ లెఫ్ట్ ఓవర్ ఫ్యామిలీస్కి ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసింది. ఇలా లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయినటువంటి వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనౌన్స్ చేస్తూ ఉన్నాం. మండల వారీగా, డివిజన్ వారీగా గతంలో ఏ రకంగా అయితే ఎన్యూమరేషన్ చేశామో ఆయా మండలాల్లో ఆ మండల్ డెవలప్మెంట్ అధికారి దగ్గర ప్రజాపాలన సందర్భంగా ఏర్పాటు చేసిన వ్యవస్థలో అక్కడ తిరిగి ఆ మిగిలిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే వచ్చి అక్కడ అప్లికేషన్స్ ఇవ్వచ్చు. అట్లాగే ఆన్లైన్లో కూడా దీన్ని ఉంచుతూ ఉన్నాం. మరోవైపు అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక దీన్ని కేంద్రానికి పంపుతామని, పార్లమెంట్లో ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఇందుకోసం ప్రధాని ఇతర రాజకీయ పార్టీలను కలుస్తామన్నారు. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్లో కూడా బిల్లుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై సీఎం రేవంత్ నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో రీసర్వే, కేబినెట్లో బిల్లు ప్రవేశపెట్టడం వంటి ప్రక్రియ పూర్తయ్యే వరకు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది.
అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీల ప్రతినిధులతోటి సమావేశం నిర్వహించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ తప్ప అన్ని రాజకీయ పార్టీలు దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రభాకర్, అసెంబ్లీలో అంత పెద్ద చర్చ చేసి ఇక ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న తరుణంలో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి రీసర్వేకి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటి? రైట్, 3.1% మేర జనాలు ఈ సర్వేలో పాల్గొనలేదు. వారికి మళ్ళీ రీసర్వే చేస్తే దీనిపైన పూర్తి స్థాయిలో అనుమానాలు కానీ మిగతా అంశాలు కానీ నివృత్తి అవుతాయనే నేపథ్యంలోనే ప్రభుత్వం రీసర్వేకు ఆదేశించింది. దీనికోసం 10 రోజుల సమయాన్ని కూడా కేటాయించింది. ఇక దాంతో పాటుగా రీసర్వేలో పాల్గొనని వారు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి తమ రీసర్వేను రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదంటే అక్కడే ఆల్రెడీ ప్రజాపాలనకు సంబంధించిన కౌంటర్స్ కానీ ఆఫీసుల వద్ద కానీ ఈ రీసర్వేలో పాల్గొనవచ్చు అని చెప్పారు. ఇక ఎన్నికలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మార్నింగ్ నుంచి జరిగిన డెవలప్మెంట్ అంతా కూడా ఇప్పుడు బట్టి విక్రమార్క ప్రెస్ మీట్కు కాంట్రాస్ట్గా మారిందని చెప్పాలి. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేసే విధంగానే డెవలప్మెంట్స్ అన్ని జరిగాయి. ఒకవైపు ఎన్నికల కమిషన్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. మరోవైపు సీఎం పంచాయతీరాజ్ శాఖ స్థానిక సంస్థల ఎన్నికలపైన సమీక్ష నిర్వహించారు. మరోవైపు ఎంసీహెచ్ఆర్డీలో కలెక్టర్లకు అవగాహన శిక్షణ సదస్సులు జరిగాయి. సో ఈ మూడుకు సంబంధించి ఎన్నికలకు స్థానిక ఎన్నికలకు రోడ్ మ్యాప్ పడిందని అనుకున్నాం. కాకపోతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం చాలా స్పష్టంగా చెప్పారు, 42% రిజర్వేషన్లు, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈ లక్ష్యం నెరవేరే వరకు ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంటుంది, రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోయే అవకాశం ఉందని పరోక్షంగా చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఉందో బీసీ డిక్లరేషన్కి సంబంధించి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా చేసింది. దాంట్లో 42% రిజర్వేషన్లను కేటాయిస్తాం బీసీలకు స్థానిక సంస్థల్లో అని ప్రామిస్ చేసింది. దానిలో భాగంగా ఇప్పుడు 42% కేటాయించాలంటే సుప్రీంకోర్టు సీలింగ్ క్యాప్ ఉంది. 50% మేర ఏ రిజర్వేషన్లు కూడా, రిజర్వేషన్లు అన్నీ కలిపి కూడా 50% దాటొద్దు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం 42% రిజర్వేషన్లను పాటించాలి అంటే పార్లమెంట్లో చట్టం చేయాల్సి ఉంది. సో దీనికోసం చాలా ఫాస్ట్గా ప్రాసెస్ని అయితే మేము మూవ్ చేస్తామంటూ బట్టి విక్రమార్క చెప్పారు. దీనిలో భాగంగానే నెక్స్ట్ మంత్ క్యాబినెట్లో బిల్ పెట్టడం, క్యాబినెట్లో దీన్ని ఆమోదించడం, దాని తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టడం, బిల్లు ఆమోదం పొందిన తర్వాత పార్లమెంట్కి పంపించడం, ఇట్లాంటి అంశాలను బట్టి విక్రమార్క చెప్పారు. సో దాంతో పాటుగా అవసరమైతే ప్రధాని మోడీతో పాటుగా మిగతా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా జాతీయ స్థాయిలో కలుస్తామని చెప్పారు. ఇది ఒక పెద్ద డెవలప్మెంట్గానే చెప్పాలి. ఎందుకంటే రాష్ట్రంలో పవర్లో ఉన్న పార్టీ మిగతా జాతీయ పార్టీలతో కలిసి ఒక బిల్లు కోసం పోరాటం చేయబోతుందని చెప్పాలి, విజ్ఞాపనలు చేయబోతుందని చెప్పాలి. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గానే చూడొచ్చు. రైట్ ప్రభాకర్.